పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో యనమదర్రు బ్రిడ్జి నిర్మాణ పనులకు శుభారంభం కానుందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. ఈ నెల 17న ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నట్లుగా ఆయన వెల్లడించారు. దాదాపు 14 ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు మోక్షం లభించిందన్నారు. 7 కోట్లతో గొల్లవానితిప్ప బ్రిడ్జి, అలాగే 20 కోట్లతో భీమవరం బ్రిడ్జి అప్రోచ్ రోడ్లు, అలాగే 2 కోట్లతో సీసీ రోడ్లు పనులు ప్రారంభం కానున్నాయి. మొత్తం 22 కోట్లతో అభివృద్ధి పనులు జరగనున్నాయని తెలిపారు. పట్టణానికి 14 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్న ఎలందరూ కాలం మీద ఉన్న వంతెనలు ఎప్పుడు వచ్చేసి టెండర్ అయింది. అది చాలా సంతోషకరమైన విషయం. 7 కోట్ల రూపాయలతో గొల్లవానితిప్ప దగ్గర బ్రిడ్జికి ఎప్పుడు వచ్చి 13 కోట్ల రూపాయల చిల్లరతోటి భీమవరం దగ్గర బ్రిడ్జికి ఎప్పుడు వచ్చేసి శాంక్షన్ అయినాయి. ఇది మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద శంకుస్థాపన చేయాలి అని ఆలోచన చేసి 17వ తారీఖు ఉదయం 11 గంటలకి పవన్ కళ్యాణ్ గారు వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. అలాగే భీమవరం పట్టణానికి డిఎన్ఆర్ కాలేజీకి ప్రధాన రహదారి సిమెంట్ రోడ్డు 2 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీ వారు వేయడం జరిగింది. దాన్ని కూడా వర్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేస్తారు. ఈ ఆర్ఎన్బి బ్రిడ్జెస్ ఏమో శంకుస్థాపన, ఈ మున్సిపల్ రోడ్డు ఏమో ఓపెనింగ్ కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా 17వ తారీఖు ఉదయం 11 గంటలకు జరుగుతుంది. కావున భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ వచ్చి